గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. జాన్సన్ మ్యామ్ అసిస్ట్. హలో, ఎవరన్నా మాట్లాడేది? నా పేరు జాన్సన్ అండి. నేను మీకు దయచేసి మీ పేరు మరి మొబైల్ నెంబర్ తెలుసుకోవచ్చా? నా ఫోన్ నంబరు 99. ఓకేనండి. 49. ఓకేనండి. 81. ఓకే. 84. 81. 84. ఓకేనండి. 75. 75. నా పేరు వచ్చి శంకర్ అన్న. వెంకట్ గారి పేరు మరి మొబైల్ నెంబర్ చెప్తానండి. మొబైల్ నెంబర్ బాగుందండి మీది? బాగుందన్నా? అవునండి. ఏం బాగుండడమో ఏమో ఎన్నో ఊరికి మెసేజ్లు వస్తాయి. ఓకే. అది మెసేజ్ ఏంటో పోయేటట్లు చూడ లెక్క అంతా పోతుంది. వస్తుందండి మీకు? అది మనము సాయంత్రం పూట వింటాం నా టీవీలో వార్తలు. ఓకే, ఆ వార్తలు వస్తున్నాయండి. ఆ వార్తలు వస్తాయన్న. నాకు చదువు రాదునా, చదువు రాదు. క్యాన్సిల్ చేస్తున్నారు సార్? అవునా? సరే, క్యాన్సిల్ చేస్తా. ఇక పైన రాగానే ఒక మాట అండి. అవునా? నేను మీకు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే మీరు ఇట్లా అన్నా నాకు బాధ అనిపించిందండి. ఏమన్నా ఏం చేస్తావు చెప్పాను, నా బాధ నీకు అర్థమైంది. అది ఇంకోటినా, ఇప్పుడు మేము పంటలు పండడం లేదు, నీకు తెలుసు కదనా? పండడం లేదండి. ఏమైతుంది? పంటలు మాది ఇదినా ధర్మారం తెలుసు కదా, అనంతపురం దగ్గర. ఓకేనండి. పంటలు ఏం పండడం లేదు. ఈడంతా వాళ్ళు వీళ్ళు నరుక్కొని కొట్టుకొని వచ్చేదే సరిపోయింది. పంటలేని పట్టించుకునేది ఎడుతో వాన్లు కూడా రాకుండా పోయినాయన. అట్లా తప్పుడు లెక్కలు లేవు మా దగ్గర. మళ్ళీ మెసేజ్లు అంటే ఇవంట ఇవాళ వచ్చింది అనుకో, చదివేకి చదువు కావాలి కదన్నా మనకి. పెద్దోళ్ళు అప్పట్లో చదివించిందా? అదేనండి. క్యాన్సిల్ చేశానండి ఇక్కడికి వెళ్ళి. ఎట్లా మీకు 24 గంటలలో ఈ సర్వీస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. అవునా? చెప్పండి సార్. మనలో మాట అది ఎట్లా వచ్చింటుంది అంటావు నాది? అంటే మీరు అది మీకు కాల్ గానీ ఎస్ఎంఎస్ గా వచ్చాము మీరు అనుకోకుండా మీరు నొక్కినట్లయితే అది అక్కడ నుంచి ఫోన్ చేసినప్పుడు మనము ఒత్తితేనన్నా? అవునండి. అవును. నిజంగా దేవుడు సాటి కంటేనా, నేనేం ఒత్తలేదునా. ఏమన్నా ఒత్తింటారంటావన్నా వేరే వాళ్ళు ఎవరన్నా? అవునండి. ఉండొచ్చు. నువ్వు మనము ఛార్జింగ్ పెడతాం కదా ఇంట్లో, అప్పుడు ఈ పిల్లనా కొడుకులు పోయి ఎత్తింటారనా? అవునండి. లేదండి, ఇప్పుడు క్యాన్సిలేషన్ అయిపోయింది సార్. దానికే చెప్పేది పిల్లనా కొడుకు ఇంటికి రానిద్దని. క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఓకే, పోతుంది అన్న అది? అవునండి. క్యాన్సిలేషన్ గురించి అడిగారని ఇన్ఫర్మేషన్. అవునా అన్నా? నీ పేరు ఏం పేరు అంటే? నా పేరు జాన్సన్ అండి. జాన్సనా? నువ్వు ఎంత మంచిగా అన్నా, ఏదో నా గురించి అడిగి నువ్వు అంతా బాగా చెప్తే ఉన్నా, లేకపోతే ఎవరు చేస్తారన్నా. నీ పేరు బాగుందినా? అలా ఏం లేదండి. చూడండి సార్, మేము ఇక్కడ ఉన్నాం మీకోసమే కదండి. అవునా? చాలా మంచిగా ఉన్నా. కాకపోతే మనకి ఇప్పుడు లెక్క ఖర్చు ఉంటుంది కదనా ఫోన్ చేసిన దానికి? లేదు, ఇది ఫ్రీ అండి. ఫ్రీ అన్నా? ఇది మీ కస్టమర్ కేర్ కాల్ ఎప్పుడైనా చేస్తే ఫ్రీ. 2 సార్లు కాల్ చేయదండి. అవునా? మీరు ఆడుంటారనా? హలో, హైదరాబాద్ అండి. హైదరాబాద్ అన్నా? హైదరాబాద్ ఎప్పుడే కానీ చూడలేదన్నా. ఎప్పుడు చూస్తామో ఏమన్నా మేము. తప్పకుండా మీరు కూడా హైదరాబాద్ చూస్తారండి. హైదరాబాద్ అయితే తప్పకుండా నిన్ను చూడాలన్నా ఒకసారి. ఎంత మంచిగానే ఉన్నా నువ్వు. నిజంగా అంటే నీ అట్లా వాళ్ళని ప్రెసిడెంట్ గా నిలబెట్టింటే మా ఊరు చాలా బాగా పిల్లలకు బళ్ళు కూడా చెప్పించుకునింది మొన్న. మాకు ఒకడు ఉన్నాడు పాయకారోడు, అసలు వానికి ఏమీ తెలియదు అసలు. సరిగా మరి ఊర్లో కదా అండి, ఏం చేయలేమండి వాళ్ళకి. నువ్వు చూడు, నువ్వు ఎంత మంచిగా నువ్వు చూడ, లేకపోతే నువ్వు ఇంతగా చెప్తున్నావు అంటే నువ్వు అసలు నీకోసమన్నా హైదరాబాద్ కావాలని ఉందన్నా. అవునా అండి? మీరు మనస్ఫూర్తిగా చెప్తే నా అంత అదృష్టం అన్నా. ఇది మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నా. నీ ఫోన్ నెంబర్ ఇదేనన్నా? అవునండి. ఈ ఫోన్ నెంబర్ చేస్తే మాట్లాడుతావు నువ్వు? నా పేరు గుర్తుపెట్టుకోండి సార్. నీ పేరు ఏందో శాంసంగ్ అంటారు కదన్నా? శాంసంగ్ జాన్సన్. ఓకేనండి. అవునా? బాగున్నా. ఎవరు ఇంగ్లీష్ వాళ్ళ పేరు ఉన్నట్లుందా? ఇంగ్లీష్ వాళ్ళన్నా మీరు? తెలుగులో. హైదరాబాద్ లో ఆడుంటారనా? హలో, హైదరాబాద్ కాల్ చేసి ఫోన్ కలుగుతారు. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మాట్లాడుతా ఉన్నా నువ్వు? తప్పకుండా సార్. చాలా మంచిగా అన్నా పాపను. దయచేసి మీకు ఇంకా ఇది కాకుండా ఎప్పుడైనా ఎట్లా ఇబ్బంది కలిగినప్పుడు దయచేసి మాకు వచ్చేటప్పుడు ఎట్టాను శనిక్కాయలు ముడి పెట్టానా నీకోటి? శనిక్కాయలు 7 శనిక్కాయలు. నిజంగా లేకపోతే నువ్వు మా బంధువులు మాత్రం ఉండవు. ఇప్పుడు బాగా కలిసిపోయినావు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. మీకు ఏం కష్టాలు వచ్చినా సర్వీస్ ద్వారా ఏం ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఫోన్ చేసినప్పుడు పక్కన ఎవరైనా ఎత్తారేమో, వాళ్ళు జాన్సన్ అన్న చెప్పినారా అని చెప్తాను నేను. నువ్వు చెప్పినా తప్పకుండా నీకోసమన్నా హైదరాబాద్ వచ్చి శనిక్కాయలు మూట వేసుకొచ్చి నీకు ఈయన వీళ్ళన్నా ఎట్లన్నా కానీ ఎంతన్నా ఖర్చు కానీ నువ్వు
అలా ఏం లేదండి సార్, మీకు మీ ప్రేమతో మాట్లాడాలి చాలండి. నాకు ఇంత సాయం చేస్తున్నప్పుడు మీకు ఆ మాత్రం సాయం చేయలేనన్నా చెప్పున్నా. అలా ఏం లేదండి, ఎన్నికలు అయిపోయేంత వరకు నేను గుర్తుండిపోవాలన్నా నీకే. తప్పకుండా సార్. నా పేరు శంకరాన్ అన్న, మర్చిపోయినా సార్, గుర్తున్నాను శంకర్. రామ్సన్ అన్న, బాగుండు నా దేవుడు నిన్ను బాగా చూడాలన్నా. మేము కూడా సార్, మేము ఉంటానా. కాల్ చేసి ఉంటాను, నమస్కారం.